Fine. So in the last chapter, system design. I'll say question. System design concept. In the overall final real time లో చిప్ డిజైన్ చేయాలంటే ఈ స్టేజ్ కోసం. సో దిస్ ఇస్ సిస్టమ్ డిజైన్ నాట్ ఇది మోర్ ఇంపార్టెంట్ అని మీకు చెప్పాను. మనం సి ప్రోగ్రామింగ్ రాయడంలో అదంతా సాఫ్ట్వేర్ చూసుకుంటారు. ఇప్పుడు రెగ్యులర్ ప్రోగ్రామింగ్ ఇప్పుడు దాని దగ్గర నుంచి తీసుకొచ్చి బోర్డుకి ఎలా ఇవ్వాలి, బోర్డు కాన్సెప్ట్ ఏంటి అనేది ఇక్కడ డిసైడ్. సో ఎందుకు ఈ అసలు ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ఎందుకు రావాల్సి వచ్చింది మనం అనుకుంటే, సో వాట్ ఈస్ విఎల్ఎస్ఐ వెరీ స్కేల్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? సో ఏదైనా సర్క్యూట్ చేస్తే ఆ సర్క్యూట్ ని మనం ఒక చిన్న ఐసీ లో మనం ఇంటిగ్రేట్ సర్క్యూట్స్ లో పెట్టేసి దాన్ని బల్క్ గా తయారు చేయాలి. అది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక టైర్ అయితే దాన్ని మళ్ళా యాక్చువల్గా మనం డిఫరెన్స్ బిట్వీన్ ఈసీజీలో వచ్చింటారు. సో వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విఎల్ఎస్ఐ యూనిట్స్ అనేవి ఇండియాలో లేవు. ఆల్ విఎల్ఎస్ఐ యూనిట్స్ అనేవి ఇండియాలో లేవు. ఓన్లీ దే గో టు సౌత్ కొరియా, చైనా, వియట్నాం వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, మొత్తం తైవాన్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. సో అందుకని మనం టెస్ట్ చేయాలంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్ ఇప్పుడు విఎల్ఎస్ఐ మీరు డిజైన్ చేశారంటే ఆ సాఫ్ట్వేర్ ని మాలో సీరియల్ కాపీ చేసి పెట్టేసి కోడింగే కదా మీరు అసలు తెలుసుకోవచ్చు. అది తీసుకెళ్ళి తైవాన్కి వెళ్ళి ఆడ వాళ్ళకి చిప్ తయారు చేసుకుని రావాలి. ఎంత ఖర్చు అవుతుంది అన్నమాట. ప్లస్ ఫెయిల్ అవుతుంది అక్కడ మళ్ళీ బ్యాక్ రావాలి, మళ్ళీ ఇక్కడ డిజైన్ చేయాలి, మళ్ళీ తైవాన్కి వెళ్ళాలి, మళ్ళీ డిజైన్ చేసుకురావాలి. సో ఇట్లా లాంగెస్ట్ ప్రాసెస్. సో అప్పుడు ఒక ఐడియా వచ్చింది అట్లా అంటే బిఫోర్ ఇట్ గోస్ టు చిప్ మనకందరికి మనం టెంపరీగా ఇక్కడ చెక్ చేసుకోవచ్చా అంటే మనం ఇప్పుడు దాకా ఏం చెకింగ్ చేసాము, వెరిఫికేషన్ డిజైన్ అంతా సాఫ్ట్వేర్ చేసాం. డిజైన్ వెరిఫికేషన్ అలానే కిట్ లో చేసుకోవచ్చా, మనం ఇక్కడ సెల్ఫ్ గా కిట్ తయారు చేసుకొని దాన్ని చేసుకోవచ్చా అనే కాన్సెప్ట్. బిఫోర్ ఇట్ గోస్ టు ఏ ఫ్యాక్టరీ, బిఫోర్ ఇట్ గోస్ టు ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, we want to test our physical circuit and everything in the physical model రియల్ గా టెస్ట్ చేయాలి. అది ఎలా అనేది క్వశ్చన్. అది ఎలా అనే దానికి సొల్యూషన్ వీళ్ళు తీసుకొచ్చారు. చిన్న చిన్న సర్క్యూట్ ఒక ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ సర్క్యూట్ వాళ్ళే ఇస్తారు. సో ప్రీ డిఫైన్డ్ సర్క్యూట్ అంటే దే ఆల్రెడీ మేక్ ఏ సర్క్యూట్. సో మీరు జస్ట్ దాని మీద డంప్ చేయాలి. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అండికేట్స్ ఆర్గేట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇలా అండికేట్ ఆల్రెడీ పెట్టింది ఇవన్నీ తీసుకెళ్ళి ఆర్గేట్స్. సో మామూలుగా మనం మ్యాథమెటికల్ ఈక్వేషన్ లో ఏముంటాయి, మాక్సిమం ఏముంటాయి. ఇప్పుడు మీరు హాఫ్ ఆర్డర్ చేయాలనుకోండి, సమ్ కి హాఫ్ ఆర్డర్ ఏమొస్తుంది, ఏ బార్ బి ప్లస్ క్యారీ ఏమవుతాయి. సో ఇక్కడ మీకు బాగా అర్థం చేసి లాస్ట్ కి ఓవరాల్ ఫైనల్ గా సర్క్యూట్ చేయాల్సింది ఏంటంటే మీరు ఇచ్చిన ఇన్పుట్స్ ని ఒక అండ్, రెండు అండ్లు, మళ్ళా ఒక ఆర్ ఆపరేషన్, ఇక్కడ ఒక అండ్ ఆపరేషన్. సో ఇఫ్ ఏ సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్రెడీ అగ్రిగేట్స్ ఆర్ గేట్స్, కాంబినేషన్ ఆఫ్ అగ్రిగేట్ ఆర్ గేట్, వి కెన్ మేక్ ఏ ఫిజికల్ సర్క్యూట్. అంటే ఫిజికల్ గా ఆల్రెడీ వాళ్ళు ఒక అగ్రిగేట్ ఆర్ గేట్ తీసి చేస్తారు. సో ఏమేమి ఉన్నాయి మనకు, ఏ బి అని పెట్టేసి ఏకి డైరెక్ట్ ఒకటి దీని ఆపోజిట్ ఏ నాట్ కావాలి, బికి బి ఒకటి బి నాట్ ఒకటి సర్క్యూట్ తయారు చేస్తారు. ఇప్పుడు అన్ని కాంబినేషన్స్ తో ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి మీకు, ఇప్పుడు ఒకటి ఏ బార్ బి బి బార్ 4 కాంబినేషన్ వస్తాయి. సో ఫస్ట్ ఏ తో ఒకటి బి తో ఒకటి, నెక్స్ట్ ఏ తో ఒకటి బి బార్ ఒకటి, నెక్స్ట్ ఏ బార్ తో ఒకటి బి తో ఒకటి, నెక్స్ట్ ఏ బార్ ఒకటి బి బార్ ఒకటి. వీటన్నిటికీ అన్ని గేట్స్ ఆల్రెడీ ప్రీ డిఫైన్ ఉండిపోతాయి, అన్ని ఆల్రెడీ ఉండిపోతాయి. మళ్ళా వీటన్నింటిని మళ్ళా తీసుకొని 4 తీసుకొని వీటన్నిటి ఒక ఆర్ గేట్ తీసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఈ సర్క్యూట్ ఇది కావాలనుకుంటే అంటే ముందే సర్క్యూట్ ఇలా డిజైన్ అయిపోయింది అంటే అన్ని కాంబినేషన్స్ తో అన్ని గేట్స్, అన్ని కాంబినేషన్స్ తో ఆర్ గేట్ తయారు చేసి పెట్టారు. కాంబినేషన్ ఆఫ్ అండ్ ఆఫ్. ఇప్పుడు మీకు ఏ సర్క్యూట్ కావాలనుకుంటే అక్కడ కనెక్ట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి, ఏ కనెక్షన్ కావాలి, ఇక్కడ ఏ బార్ బి కావాలి. ఏ బార్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ ఏ బార్ ఇక్కడ బి ఉందనుకో, ఇది రెండు కలిసి ఇక్కడ ఏ బార్ బి కదా. సో ఇక్కడ క్రాస్ ఈ కనెక్షన్ ఇచ్చుకున్నాడు అంటే మనం సాల్వింగ్ చేసేది అంటే వైర్లు ఎవ్రీథింగ్ ఎస్టాబ్లిష్ ఆల్రెడీ ఉంటారు. దాని మీద మనం ఏం చేస్తాం,
జస్ట్ సాల్వింగ్ ఇస్తాం అంటే ఈ ఏడు కరెంట్ ఫ్లో అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏ వాటి తీసుకుంటే అంటే ఏడు కరెంట్ ఫ్లో అవుతుంది. మళ్ళీ ఈ ఎన్ని తీసుకొచ్చి యాడ్ చేయాలి కదా ఒక ఆర్గేట్ కి. ఈ రెండు కరెంట్ ఫ్లో ఈ రెండు యాడ్ చేసి ఒక ఆర్గేట్. సో నౌ ద సర్క్యూట్ ఈస్ మేడ్. అని మనం ఫిజికల్ గా దీన్ని ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన అండికేట్ ఆర్ గేట్స్ వాడుకొని మనం చేయాలి. అలా చేసేదాన్ని దే డిజైన్ సర్క్యూట్, టెంపరీ సర్క్యూట్. బట్ దీంట్లో యాక్చువల్ మనకు కావాల్సిన కొంచెమే సర్క్యూట్, బట్ మిగతా ఏమైంది రిసోర్సెస్ వేస్ట్ అయిపోయి. అలా ఇప్పుడు ప్రస్తుతం 2 గేట్ల కరెంట్ ఉంది, ఒక 10 వేరియబుల్స్ అనుకో ఏ బి సి డి అట్లా ఉన్నాయనుకో, అప్పుడు ఎంత పెద్ద సర్క్యూట్ అంతా. దాంట్లో ఓన్లీ సమ్ క్యారీ డీల్ చేసామనుకో అంటే మేము కొంచెమే వాడుకున్నాం, మిగతా ఏమైంది వేస్ట్ ఆఫ్ రిసోర్స్. బట్ టెస్టింగ్ పర్పస్ కోసం మనం ఇలా చేయొచ్చు. పాయింట్ అంటే ఫైనల్ గా మీకు వచ్చే చిప్ ని చిన్న సైజ్ చిప్ ఉంటే కూడా అలా చిప్ ని అక్కడికి వెళ్ళి మనం పంపించుకొని టెస్ట్ చేసుకోలేక మనం తయారు చేసిన వెంటనే కోడింగ్ రాసిన వెంటనే సో ఇట్లా సర్క్యూట్ ఇచ్చుకోవడాన్ని ఇలా సర్క్యూట్ చిన్న టెంపరీ తయారు చేసుకోవడాన్ని వి కాల్ ఇట్ సింథసిస్ అంటారు. ఇవి జైలిక్స్ అనే సాఫ్ట్వేర్స్, ఓకేనా, మీకు ఏ వివాడ సాఫ్ట్వేర్స్ ఏవైనా చేస్తాయి. సో దీన్ని బోర్డ్ అంటారు. బోర్డ్. సో బోర్డ్ ఈజ్ ఏ టెంపరీ ఇన్స్టలేషన్ ఆఫ్ ఫిజికల్ సర్క్యూట్. బట్ అక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు బెస్ట్ సర్క్యూట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే మామూలుగా మీరు ఎప్పుడైనా బీటెక్ ప్రాజెక్ట్స్ ఎంటెక్ ప్రాజెక్ట్ ఒక ప్రాజెక్ట్ మీరు సబ్మిట్ చేయాలంటే మీరు ఏం చేస్తారంటే లాస్ట్ కి సేమ్ సర్క్యూట్ ఒక పెద్ద సర్క్యూట్ ఒకడు ఈ బోర్డు లో ఎన్ని రిసోర్సెస్ వాడుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 10 అండికేట్లు 5 ఆర్గేట్లు వాడుకున్నాడు, 10 అండికేట్స్ 5 ఆర్గేట్స్ వాడుకున్నాడు. నువ్వు దానికన్నా వాడుకున్న బెటర్ గా సర్క్యూట్ డిజైన్ చేసావంటే ఎఫిషియన్సీ సర్క్యూట్ సైజ్ తగ్గించావంటే అప్పుడు నువ్వు 10 కాకుండా 5 అండికేట్స్ ఒక 2 ఆర్గేట్స్ వాడుకో, రెంట్ లెవెల్ బెస్ట్. సో who is the better circuit designer అంటే who use little resources here in the testing purpose. సో మన ఎంటెక్ ప్రాజెక్ట్స్ బీటెక్ ప్రాజెక్ట్స్ అన్ని ఎట్లుంటాయంటే ఆల్రెడీ ఉన్న మల్టీప్లెక్స్ ఉంటుంది అందరూ మల్టీప్లెక్స్, బట్ దానికన్నా కొంచెం రిసోర్సెస్ ఎక్కువ వాడతారు. మీకు అందుకని జైలింగ్ సాఫ్ట్వేర్ లెక్క వెళ్ళారనుకో మీరు ఇప్పుడు మనం చేసే ఐకేఆర్ఎస్ లో రావు, జైలింగ్స్ లో వాడుకుంటే డైరెక్ట్ ఒక బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. మనం బోర్డు సెలెక్ట్ చేసుకుంటే ప్రోగ్రామ్కి వెళ్తాం. ఆ బోర్డు లో ఎన్ని రిసోర్సెస్ వాడుకున్నావో ప్రోగ్రామ్ రన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్స్ట్రాగా మనం ఒకసారి ఇక్కడ అండు నాట్ గేట్స్ కదా సార్, ఎక్స్ట్రాగా ఏం వాడుకుంటుంది అనేది బఫర్స్ నాట్ గేట్స్ వాడుకుంటారు. బఫర్స్ ఎక్కువ ఇంపార్టెంట్. బఫర్స్ ఆర్ గేట్ ఇన్వర్టర్స్, బఫర్స్ ఇన్వర్టర్స్. మనం తెలియదు మనం ఏమంటారు 10 అండికేట్స్ 5 ఆర్గేట్స్ అనుకుంటే బఫర్స్ అనేది మనం యూజువల్ గా వస్తాయి వాడుకో ఉండాలి అనుకోను, బట్ సర్క్యూట్ వాడుకుంటారు. వై వాట్ ఇస్ బఫర్ టు మెయింటైన్ సిగ్నల్ స్ట్రెంత్ కాన్స్టెంట్లీ. సో ఒకసారి అండికేట్ ఎక్కువ వాడినాం ఇక్కడి నుంచి ఏదాకా సర్క్యూట్ వాడినాము అదే ఆటోమేటిక్ గా ఒక అండికేట్ బఫర్ వాడుకుంటారు. సో బఫర్స్ అనేది మన చేతిలో ఉండదు. ఇప్పుడు బఫర్ ఉండాలని మనం అనుకో, ఓకేనా. మీరు అందుకే నిజంగా ఐకేఆర్ఎస్ వదిలేసి మీరు జైలింగ్ సాఫ్ట్వేర్ లోకి వెళ్తే ఏదైనా సర్క్యూట్ డిజైన్ చేసాము ఆటోమేటిక్ గా బఫర్ అండికేట్ వాడతారు. సో మీరు ఎప్పుడు కూడా ఎనీ సర్క్యూట్ డిజైన్ అయిపోయిందంటే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే హౌ మెనీ రిసోర్సెస్ ఆర్ బీన్ యూజ్. ఓకేనా. నా ఎంటెక్ ప్రాజెక్ట్ కూడా ఫైనల్ గా నేను చేసిన దీంట్లోనే చేస్తాను, జైలింగ్ సాఫ్ట్వేర్ వాడాను. ఓకే, నా సర్క్యూట్ పెద్ద నేను డిజైన్ చేశాను. జస్ట్ ఇంతకుముందు వాడుకునే వాడికన్నా కొన్ని తక్కువ రిసోర్సెస్ వాడుకొని నేను ప్రాజెక్ట్ సబ్మిట్ చేశాను. దట్స్ ఇట్. సో వాట్ ఐ డిజైన్ దీనిలాగే వాడాను, జైలింగ్ సాఫ్ట్వేర్ వాడాను. నేను ఏంటంటే యూఎస్బి ఉంది కదా, ఆ పెన్ డ్రైవ్ యూఎస్బి సర్క్యూట్ ఉంటుంది. యూఎస్బి మీరు పెన్ డ్రైవ్ పెడితే మీకు కనపడదు కానీ పెన్ డ్రైవ్ కూడా సర్క్యూట్ ఉంటుంది. దాంట్లోనే కంప్యూటర్ నుంచి డేటా రావడానికి రిసీవర్ ఉంటుంది, దీంట్లోనే డేటా లోపలిపోవడానికి ట్రాన్స్మిటర్ ఉంటుంది. సో బోత్ సర్క్యూట్స్ నేను డిజైన్ చేశాను యూజింగ్ వెరిలాగ్ డిజైన్ చేశాను. ట్రాన్స్మిటర్ సర్క్యూట్ రాశాను, రిసీవర్ సర్క్యూట్ రాశాను. ట్రాన్స్మిటర్ సర్క్యూట్ నుంచి డేటా వెళ్తున్నప్పుడు రిసీవర్ సర్క్యూట్ నుంచి డేటా వస్తున్నప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ ఉంది మీ అందరికి పెన్ డ్రైవ్ వాడాలి. నేను చేసిన ఎంటెక్ ప్రాజెక్ట్ ఏంటంటే దాంట్లో రిసోర్సెస్ తక్కువ వాడుతున్నాను. అది వాళ్ళు చూపించారు ఎగ్జిస్టింగ్ దానికి పెన్ డ్రైవ్ కి. సో యూఎస్బి 3.0 మోడల్లో ఇంత రిసోర్సెస్ వాడుతున్నారు. నేను అంత రిసోర్సెస్ వాడకుండా వేరే ప్రోటోకాల్ వాడి ఒక కాన్సెప్ట్ వాడి కొన్ని రిసోర్స్ తక్కువ వాడడానికి ప్రూవ్ చేశాను. సో దట్ ఈస్ మై ప్రాజెక్ట్. అది నేను సబ్మిట్ చేసిన జైలింగ్ సబ్మిట్ దానికి గ్రాఫ్లు అన్ని తీసుకున్నాను, ఎన్ని బఫర్స్ వాడారు, ఎన్ని అండికేట్స్ వాడారు. సో ఇలా మీ ప్రాజెక్ట్ వర్క్స్ ఉపయోగం. ఈవెన్ అంటే మీరు ఎంటెక్ ప్రాజెక్ట్ పీలో కూడా ఇలా వర్క్స్ ఉన్నాయి. మీకు ఇంకా ఇప్పుడు ఆల్రెడీ కమ్యూనికేషన్ ఎగ్జిస్టింగ్ ఉన్నా ఇంకా మనం ఆల్రెడీ రాదు టీవీకి రిమోట్ తయారయ్యారు. కొత్తగా మీరు ఇంజనీర్ వెళ్ళి ఏం చేయగలరు?
రిమోట్ ఎప్పుడు కనిపెట్టారు? ఆల్మోస్ట్ 30 సంవత్సరాల క్రితమే కనిపెట్టారు. ఈ రోజు కొత్తగా మీరు ఇంజనీర్ ఏం చేయగలరు? దాని సైజ్ తగ్గించగలరు, ఇంకా స్పీడ్ పెంచగలరు. సో కొత్తగా ఈ రోజు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కొత్త ఒక సాఫ్ట్వేర్ మనం ఏం చేయాలి? ఉన్న వర్క్స్ ని ఎఫిషియన్సీ పెంచాలి. మొబైల్ ఆల్రెడీ కనిపెట్టేసారు. మొబైల్ ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఎక్స్ట్రా ఫీచర్స్ ఇస్తున్నాం రోజు రోజుకి. కొత్త మొబైల్ అనేది కొత్త కెమెరా మాట్లాడము, కొత్త వాయిస్ సిగ్నల్ అనేది మారలా, అది రిమైన్ సేమ్. అట్లా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు మనం మ్యాక్సిమం చేయాల్సిందంటే తక్కువ రిసోర్సెస్ వాడి ఎక్కువ వర్క్ చేయాలి. సో దీన్ని ఫస్ట్ లో ఓకేనా, ఫస్ట్ లో చిన్న బోర్డులు అమ్మేవాడు. అంటే అప్పుడు కూడా అంత టెక్నాలజీ రాలే కాబట్టి చిన్న బోర్డు వాడు, దాన్ని PLA బోర్డ్స్ అంటారు. సో ప్రోగ్రామబుల్, మనమే ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం, లాజిక్ ఆర్ఎస్. ఓకేనా? ప్రోబ్ అంటే అన్ని గేట్స్ ఆర్ గేట్స్ కాంబినేషన్. దీన్ని కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేశారు, PLA యాడ్ చేశారు. సో సేమ్ అరే ముందుకు వస్తుంది, ప్రోగ్రామబుల్ అరే లాజిక్ అంటే ఏం డిఫరెన్స్ చెప్తాను దానికి. నెక్స్ట్ దీని నుంచి దానికి ఒకటే ఉంది కదా, ఒకటి PAL, అలాంటి PAL ఒక 4-5 కలిపి మిక్స్ చేసి పెట్టారు. అంటే దీని కెపాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ చిన్న సర్క్యూట్ ఒక వేరియబుల్స్ 4 వేరియబుల్స్ చేయగలరు. మనం 16 వేరియబుల్స్ చేయాలనుకో ఇలాంటివి 4 వాడుకోవాలి. అదే నాకు బ్రిక్ లాగా మనం ఇల్లు కట్టాలనుకో చిన్న ఇటుకు ఉంటుంది. సో ఇల్లు పెద్దది కావాలి, ఇటుకలు చాలా వాడుకుంటాం. అలా దీన్ని నెక్స్ట్ ఏంటి తీసుకుంటారు? CPL, కాంప్లెక్స్ ప్రోగ్రామబుల్ లాజిక్ డివైస్ అంటే. ఇది వర్షన్ లాగా మన మొబైల్ టెక్నాలజీలో 2.0, 3.0, 4.0, 5.0 అంటే ఇట్లా ఫస్ట్ ఇది ఉంది, నెక్స్ట్ ఇది ఉంది, నెక్స్ట్ ఇది. ఇప్పుడు లాస్ట్ వాడుతుంది వచ్చి FPG. దిస్ ఇస్ ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అరే. వాట్ ఇస్ అరే? అరే అనేది సేమ్ థింగ్ ని రిపీటెడ్ గా ఉంటే తెలుసుకోవాలి. అది మీరు ఎక్కడైనా సరే అది యాంటీనాస్ పినా అరే అన్నా అంటే ఒకే యాంటీనా 4-5 వరుసగా ఉంటే తెలుసుకోవాలి అదే. సి ప్రోగ్రామింగ్ లో సేమ్ డేటా టైప్ ని మల్టిపుల్ రిపీటెడ్ గా ఉంటే తెలుసుకోవాలి అరే. సేమ్ ఇక్కడ కూడా అరే. అరే అంటే ఒకే లాజిక్ ని అండో అరే లాజిక్ ని రిపీటెడ్ గా అనుకో తెలుసుకోవాలి అరే. సో దీంట్లో ఫస్ట్ దాంట్లో ఏంటంటే అండో ఆర్గేట్స్ లాజిక్ అరే ఉంటుంది. ఇప్పుడు అరే ఆల్రెడీ తయారైందంటే మళ్ళీ లాజిక్ గా ఉంటుంది. అంటే ఇట్లా అండో ఆర్ లాజిక్ ఎనీథింగ్ ఈస్ రిపీటెడ్ 4-5 ఒకేలాగా 4-5 వరుసగా ఉంటుంది తెలుసుకోవాలి. అది లాజిక్ లో ఉండేది. దాని ఎక్స్టెండెడ్ వర్షన్, దాని ఎక్స్టెండెడ్ వర్షన్, దీని ఫైనల్ వర్షన్. ఇప్పుడు FPGA బోర్డ్స్ లో కూడా సింగిల్ బోర్డు లేదు, అది కాన్సెప్ట్ FPGA బోర్డ్ అంటే FPGA బోర్డ్. సో దీన్ని ఓవరాల్ మీకు చెప్తే సింపుల్ గా ఇక్కడ ఏం చేశారంటే PAL బోర్డు ఇట్లా వరుసగా 10 పెట్టేసి చేశారు. దీంట్లో ఏం చేశారంటే PAL బోర్డు పెట్టి దీనిపైన ఓవరాల్ గా ఒక మదర్ బోర్డు పెట్టారు. అంటే వీటన్నిటి ద్వారా దీని ప్రోగ్రామ్ రాసి వీటన్నిటి కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కువ రిసోర్స్ ఇచ్చారు. ఇప్పుడు FPGA బోర్డ్స్ లో కూడా మీకు ఏంటంటే డిఫరెంట్ వర్షన్స్ వచ్చేసి, అలాగే మీరు మొబైల్ ఫోన్ టెక్నాలజీలో మళ్ళీ డిఫరెంట్ వర్షన్స్. అంటే దీంట్లో అన్ని గేట్లో 1000 ఉంటాయి. నెక్స్ట్ వర్షన్ లో FPGA బోర్డ్స్ లో 1000 ఉంటాయి, 10,000 ఉంటాయి, ఒక దగ్గర 1 lakh ఉంటాయి. అట్లా మోటోలా కంపెనీలో ఒకటి రిలీజ్ చేస్తారు. అందుకని మీరు ఎప్పుడు కూడా మీరు రిపీటర్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏ బోర్డు మీరు వాడుతున్నారో ముందు అక్కడ మెన్షన్ చేయాలి. అప్పుడు ఆ తీసుకోండి సాఫ్ట్వేర్ లో. అంటే మీరు ఇప్పుడు కోడింగ్ రాస్తున్నారు కదా IKRS లో, డైరెక్ట్ గా ఏ బోర్డుకి ఎక్కించేది? అది ఎక్కించలేదు. ఆ బోర్డు ఏదో సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టు బైనరీ మారుతుంది. సాఫ్ట్వేర్ ఏం రాసినారో 1 to 0 రాదు. అంతే 1 to 0 కదా డిజిటల్ వరల్డ్ లో. సో మీరు ఎంత కోడింగ్ రాసిన లాస్ట్ టైం 1 to 0. అవన్నీ మనం ఒక కేబుల్ ద్వారా బోర్డులో మూవ్ చేయాలంటే కేబుల్ ద్వారా మూవ్ చేయాలి. కేబుల్ విల్ హెల్ప్ యూ. ఓకేనా? ఏ బోర్డులో మూవ్ చేస్తున్నావు నువ్వు దాన్ని సెలెక్ట్ చేసుకుంటేనే దానికి తగ్గట్టు బైనరీ ప్రాబ్లం, అప్పుడు మీకు ఇది రన్ అయ్యింది. ఓకే. అండ్ మీరు ఆల్రెడీ మీ లెవెల్, మీ కాలేజ్ లెవెల్లో మీకు బోర్డ్స్ అనేది ఇంట్రొడక్షన్ ఉంది తప్ప బోర్డ్స్ లో పనిచేసలేదు. అందుకే నేనేమంటానంటే మీకు బోర్డ్స్ తో ఎట్లా సర్క్యూట్ పనిచేయాలో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర చిన్న బోర్డు ఉందండి, అన్ని గేట్స్ అవన్నీ ఒక 16 బోర్డ్స్ ఉన్నాయి, 16 అన్ని గేట్స్ 16 ఆర్ గేట్స్ ఉంటాయి. దాంతో మనం మళ్ళీ ప్రోగ్రామ్స్ రాయాలంటే పెద్ద ప్రోగ్రామ్. ఎందుకంటే 4 bit కంపారిటర్ రాయాలంటే ఎన్ని కావాలి మీకు? 4 bit అంటే ABCD అనుకోండి, ఎన్ని కావాలి?
ఏ బార్ బి బార్ అంటే 8 కావాలి. ఇంకొంచెం పెద్ద సర్క్యూట్కి వెళ్ళారంటే మీరు చేయలేదు. అందుకోసం ఒక బోర్డు మనం కొనుక్కుందాం, ట్రై చేసుకుని ఇక్కడ అట్లా బోర్డులో FPGA బోర్డులో ఎలా రన్ చేయాలో కూడా నేర్చుకోండి అంటున్నాను. దట్ ఈస్ మై ఇంటెన్షన్. మీరు ఎక్కడికైనా కోచింగ్కి వెళ్ళా ఎక్కడికి వెళ్ళా కూడా బోర్డ్స్ లాస్ట్ లో మీకు హెల్ప్ చేస్తారు. బోర్డు కాలిపోతాయి కొంచెం FPGA బోర్డ్స్. అవి యాక్చువల్గా మనం సాఫ్ట్వేర్ లో చేసిన సర్క్యూట్ రియల్ టైమ్ లో చేసే వర్క్ అది. మీకు ఆ బోర్డులో రన్ చేయడం వచ్చా అనే క్వశ్చన్ అడుగుతారు చాలా మంది. అంటే ప్రోగ్రామ్ రాసి బోర్డులో ఏమైనా డంప్ చేశారా అని అడుగుతారు. ఓకేనా? సో ఆ డంప్ చేశారా అంటే మీకు ఓకే కొంచెం బాగా తెలుసు బోర్డు. ఎందుకంటే నేను రియల్ గా రేపు కంపెనీకి వెళ్ళేప్పుడు నేను చేయాల్సిన పని ఏంటంటే కోడింగ్ రాయాలి. కోడింగ్ రాసిన వెంటనే ఎఫిషియన్సీ చెక్ చేస్తారు. మనం బోర్డులో చెక్ చేసి చూపించాలి. అంటే సేమ్ లాజిక్ ఇప్పుడు మీరు రాసిన ప్రోగ్రామ్ సేమ్. మల్టీప్లెక్సర్, అన్ని గేట్స్, ఆర్ గేట్, డీకోడ్ అన్ని రాస్తారు కదా. అవన్నీ ఇప్పుడు బోర్డులో రన్ చేసి చూపించాలి. పాయింట్ అలా చేస్తే మీరు కంప్లీట్గా ఈ కోర్స్ కంప్లీట్ చేశారు. సో దానికి మన దగ్గర బోర్డు లేదా ఈచ్ 100 వేసుకొని మీరు ఒక బోర్డు కొనుక్కోండి. ఎందుకంటే మన సిలబస్ లేదు కాబట్టి వాళ్ళు బోర్డు ఇవ్వాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ అంటే బాగా మంచి టీచర్స్ ఉన్న కాలేజెస్ దగ్గర స్టూడెంట్స్ బోర్డు కొనుక్కొచ్చుకున్నారు. ఓకేనా? వాళ్ళే పెట్టుకోండి. సో ప్రస్తుతానికి రన్ చేసుకుంటాను. అంటే ఇక్కడ కూడా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ లేకుంటే జరుగుతుంది. రైట్?